నాతో వచ్చినటువంటి పెద్దలు కుటుంబ సంఘం వాళ్ళు కూడా పోరాటం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాతో వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు వీధి గారు, అదేవిధంగా మరి పెద్దలు మన నాతో పాటు రావడం చాలా సంతోషంగా నాకు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సోదరమణి లతా దేవరాజ్ గారు, ఎంపీడీసీ సోదరి కోటి రాజు గారు, అదేవిధంగా జడ్పీటీసీ సోదరిమణి ధనంజయ శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీపీ సోదరిమణి మన విమలా రాజు గారు, ఇంకా నాతో పట్టినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ చైర్మన్లు, మా పార్టీ అధ్యక్షులు సత్యభూజన గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు చేస్తున్నా. చాలా ఆలస్యం జరిగింది, గంటన్నర ఆలస్యం జరిగింది. మా శ్రీనివాస్ గారు, మా శేఖర్, ఇంకా చాలా మంది నా స్నేహితున్నారు, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తోటికొండ తెచ్చినటువంటి రాజమౌళి గారు, ఇంకా చాలా మంది వచ్చింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జానకిరామ్ తోటికొండ, రావణపల్లి మా చాకలి సోదరులు రాజు, గంగారు, మరి కృష్ణ డాక్రమైన సోదరిమల్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. చాలా సంతోషం. మరి మూడోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడోసారి టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చి మరి మీ వద్దకి మీ ఆశీర్వాదం కోసం పంపడం జరిగింది. మీ ఆశీర్వాదం తప్పకుండా మాకు కావాలి. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, మా అందరూ తెలుసు. కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత మీరందరూ కూడా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చేసిన ఒకసారి రెండుసార్లు చేసిన. మీరు చూస్తున్నారు గతంలో ఎట్లా ఉండే రాష్ట్రం, ఇప్పుడు ఎట్లా ఉంది. గతంలో కరెంట్ దిక్కులేదు, గతంలో పెన్షన్ 200 ఇస్తుంది, గతంలో రైతు బంధు లేదు, గతంలో కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఇవన్నీ లేవు. రైతు బీమా లేదు, చెప్పులు బీమా లేదు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతు మహిళలకు, ఒంటరి మహిళలకు నెలకు 2,010 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నేను స్వయంగా నా చేతుల మీదుగా కళ్యాణ చెక్కులు, సీఎం నిబంధన చెక్కులు దాదాపు 50 కోట్ల రూపాయలు ఇచ్చిన చేతుల మీద, 50 కోట్లు. దానికి కారణం మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రైతాంగం సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సంతోషం లేని కాంగ్రెస్ వాళ్ళు పిలిచిపోదు. వాళ్ళకి ఎందుకంటే 10 నెలలు అధికారం లేక, 10 నెలలు అధికారం లేదు, అడ్డగోలు హామీలు ఇచ్చి ఎట్లా తీసి తెలంగాణ కబలించాలా, తెలంగాణ మింగేయాలని ఢిల్లీకి వెళ్ళచ్చు కాంగ్రెస్ వాళ్ళు పిలిచిపోదు. ఇక మనం సంతోషంగా ఉన్నాం. మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక రోజు ఇద్దరు బాగా తెలిసే విషయం. గతంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, మనం 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం. ధాన్యం పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుంది గవర్నమెంట్. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఇవాళ మనం చూస్తున్న కొత్తగా నేను విన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చి మొన్న 6 ఏళ్ల కింద కర్ణాటకలో చెప్తున్నాడు ఒక నాయకుడు వచ్చి, మా రాష్ట్రంలో రైతులకు 5 గంటలు ఇస్తున్నాము కరెంట్. మీకు తెలుసు లేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో కరెంటు దిక్కు లేక మనకు వడ్లు పడతలేమో, చాలా ఇబ్బందులు ఉన్నారు. మన వడ్లు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేసి కర్ణాటకకి వెళ్ళి అమ్ముతున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు సొసైటీకి 50% వస్తున్నారు. సొసైటీ వాళ్ళు ఇస్తలేరు. సొసైటీ కంటే 150 రూపాయల కింటాలకు ఎక్కువ ఇచ్చిపోతున్నారు ప్రైవేట్ వాళ్ళు. అలాంటి పరిస్థితి మన దగ్గర ఉంది. దానికి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ లేకపోతే ఇవన్నీ ఉండే మనకు. మనం పొలం వేసుకుంటే కూడా మనం వేయలేం. పొలం వేసుకుంటే కూడా
ఛత్తీస్గఢ్కి వెళ్ళో బీహార్కి వెళ్ళో మధ్యప్రదేశ్కి వస్తున్నారు. మనం కోతలు కూడా పోతలే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తున్నారు, సంతులు ఇస్తున్నారు, దారిలు ఇస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మహారాష్ట్రకి లేదు కనుక వాళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి నాయకుడు వాళ్ళు. కాబట్టి ఇబ్బంది ఒకటే కాదు, ఇవాళ బ్రాహ్మణపేట కాదు, మన నిజామాబాద్ రూరల్లో వచ్చి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము గెలిచి 4,000 పెన్షన్స్తామని. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు 2016 పెన్షన్స్ వాళ్ళకి కొత్త సంవత్సరం ప్రభుత్వం రాగానే 3,000 ఇస్తామని చెప్పారు. 2016 మళ్ళొచ్చి సంవత్సరం 3,000 లభిస్తున్నాడు, మళ్ళొచ్చి సంవత్సరం 4,000 ఇస్తున్నాడు, మళ్ళొచ్చి సంవత్సరం 4,000 లభిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎవరిచ్చారు 5,000 రూపాయలు? 500 ఇయర్ ముక్కారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 200 ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన 4,000 ఇస్తాను ఇవ్వడం ఉంటుంది. నేను మనవి చేస్తున్నాను అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మా అందరికీ కూడా ఇవాళ మనం సంతోషంగా మనం ఢిల్లీలో కళ్ళు మడుతున్నాయి, కాంగ్రెస్లు మడుతున్నాయి, ఢిల్లీలో మడుతున్నాయి. రేవంత్ రెడ్డి అనే ఒక పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ రాడు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ వచ్చి రాష్ట్రం ఆ డబ్బులు మాట్లాడుతూ ఉంటాడు. చాలా వీడియోస్ వచ్చింది వాడి. ఏమంటాడు, జనానికి అబద్ధాలు కావాలా, అబద్ధాలు చెప్పి ఏమన్నా నమ్ముతాడు, మోసం చేయాలా, ఓట్లు దండుకోవాలా, ప్రభుత్వం కావాలా. తర్వాత ఏం చేసి మమ్మల్ని చూద్దాం ఐడియా అంటున్నారు. మరి వల్ల మన జేబులో రూపాయి నోటు, కడకు రూపాయి నోటు కేసీఆర్ గారు కడకు రూపాయి నోటు జేబులో పెట్టుకొని వాళ్ళు ఒకటే కాదు, మనకు రేపు రాబోయే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఏదో ఉందో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో దాన్ని 10,000 రూపాయలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. 16,000 ఎకరానికి అంచెలపై పెంచి. అదేవిధంగా ఇవల్ల మన చాలామంది ప్రజలకి గ్రామాలలో కొంతమంది ఇళ్లలో పెన్షన్ లేని వాళ్ళు ఉంటారు మహిళలు. ఏ గ్రామంలో అయితే మహిళలు ఇళ్లలో ఉన్న మహిళలకు పెన్షన్ లేదో 5 ఒక పెన్షన్ అన్న ముగ్గురు ఒక వ్యక్తికి 3,000 రూపాయలు ఇస్తారు పెన్షన్ కూడా. రైతు బంధు రైతు బీమా ఏదో రైతు బీమా కేవలం భూమి ఉన్న వాళ్ళకి చనిపోతే 5 లక్షలు ఇస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే భూమి లేకుండా పర్లేదు, ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ చేసి ఏమైనా ప్రమాదం జరిగితే సేమ్ రైతు బీమా లాగా కేసీఆర్ బీమా కూడా ఇస్తారు 5 లక్షల రూపాయలు. మామూలుగా చనిపోయినా తిరుమల చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఏదైనా మన గోరుగోము చచ్చిపోవాలని అనుకోని మీద చచ్చిపోయినందుకు ఒక కుటుంబం పెట్ట ఆ కుటుంబం అంటూ కుప్పవుతుంది. ఇవాళ ఆ కుటుంబానికి చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరు చేయరు. ఆరోగ్యశ్రీ ఉంది, అందువల్ల 5 లక్షలు ఉంటుంది, 15 లక్షలు చేస్తున్నారు. హాస్పిటల్ పోతే ₹1 ఖర్చు లేకుండా ఏ హాస్పిటల్ కానీ డబ్బుల్ని కూడా 15 లక్షల వరకు కూడా గవర్నమెంటే భరిస్తుందని చెప్తున్నాను. ఇంత మంచి సౌకర్యాలు ఉన్నాయి మనకు. సిలిండర్ మా అక్కడికి వెళ్ళాలనుకున్నా సిలిండర్ ధర కూడా 400 రూపాయలు చేసుకోమంటారు ముఖ్యమంత్రి గారు. 1200 ఉన్నది మోడీ చేయబట్టి. దానిలో 800 రూపాయలు సంపద ఇచ్చి 400 రూపాయలకి సిలిండర్ ఇస్తాను. ఇది ఎవరు చేయండి ముఖ్యమంత్రి గారు. మరి తెలంగాణ సాధించిన నాయకుడు, ఇది నా తెలంగాణ అనుకుంటున్నాడు. తెలంగాణ ప్రజలను నా బిడ్డలు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఇంకా మంచి కార్యక్రమం చేయాలి. అది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే నాలాంటి వాళ్ళు 100 మందికి వెళ్ళాలి. ఎమ్మెల్యే నేను మీ ముందుకు వచ్చిన, నేను నన్ను గెలిపించిన కొన్ని నా ఓటు కేసీఆర్ చేశాను. ఇవన్నీ చేస్తున్నాం మనం. రోడ్ అధ్వానం రాకుండా తెలుసాను మంచిగా చేసాం మనం. టెండర్ అయిపోయింది, స్టార్ట్ చేస్తారు రోడ్ వర్క్ కూడా. ఇవాళ నేషనల్ హైవేకి వెళ్ళి శాంతి పెట్టాలి డబుల్ రోడ్ ఎవరు చేయని పని చేశారు. ఏమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతమంది ఉండ్రి ఎందుకు వాళ్ళు మనం చేస్తాం. మనం ప్రజల కోరిక మేరకు మనం డబుల్ రోడ్ కాలం మాకు చేస్తాం కష్టపడి. బ్రాహ్మణ పనులు కూడా చేస్తాం. కుల సంఘాలు కూడా ఈ గ్రామంలో అయితే చెప్తున్నాం. 72 లక్షల 80,000 పరిస్థితులు ఉన్నారు. మొదలు కాపు ఇంకా ఇతరత్ర పద్మశాలి
లలిత, శివబ్రహ్మ, రజక, ఇంకా ఊళ్ళోళ్ళు, పుస్తకాలు, పద్మచారి, ఇంకా చాలా మంది ఉన్నారు. కమ్మరు జాతరలో కమ్మరులు 3 రోజులు. ఇవాళ ఈ గ్రామంలో ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు 615 మందికి వచ్చాయి. పెన్షన్ మా అక్కడ ఖర్చులు వస్తామమ్మా 615 మందికి వస్తుంది. దానివల్ల ఇవాళ విలువ ఏంటంటే 6,29,68,320 రూపాయలు వచ్చింది గ్రామానికి ఆసరా పెన్షన్ వల్ల. రైతు బంధు కూడా 646 మందికి వచ్చి రైతు బంధు ఇక్కడ 45,15,320 రూపాయలు వచ్చింది సంవత్సరానికి పండుగ. రైతు బీమా కూడా చాలా మంది చనిపోయారు రైతు గ్రామంలో. రైతు బీమా కళ్యాణ లక్ష్మి 98 మందికి ఇచ్చాం మనం. 98 మంది ఆడపిల్లలు పెళ్లి చేసి మీ గ్రామంలో 98 మందికి ఇచ్చాము. 98 లక్షల రూపాయలు వచ్చింది గ్రామానికి. అదేవిధంగా సీఎం సాయి అనేది సీఎంఆర్ నేను ఇచ్చే చెక్కులు దాదాపు ఈ గ్రామంలో 57 మందికి ఇచ్చాము మనం. 16,55,000 రూపాయలు. గొర్రెల పంపిణీ కూడా 22 యూనిట్లు ఇచ్చాం మనం. 22 మందికి ఇచ్చాము యూనిట్లు. 22 లక్షల రూపాయలు ఇచ్చింది గ్రామంలో. అదేవిధంగా మరి మనం బైకుంటున్నాము 10 లక్షల రూపాయలు. ఇంకా చాలా ఇచ్చాం గ్రామంలో. మొత్తం కలిసి గ్రామానికి ఇచ్చింది 11 కోట్లు ఇచ్చాం మనం. రోడ్డు రాకుండా గతంలో ఎంత వచ్చింది? గతంలో ఎంత వచ్చినట్టున్నా గతంలో రూపాయి రాకుండా ఇలా కోట్లాది రూపాయలు ఇచ్చిన గ్రామానికి దయచేసి గమనించాల్సింది. చాలా చెప్తారమ్మా వచ్చిన తర్వాత వచ్చారు ఎప్పుడు వస్తారు చెప్తారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం చేసేది లేవు. కర్ణాటక స్టేట్లో 6 నెలలే వాళ్ళకి అధికారికి వచ్చింది. కరెంట్ 24 ఇస్తామన్నారు. కరెంట్ అయితే చూస్తున్నారు. సర్వనాశనం రేట్లు అందరూ వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమని సీఎం గారు మంచిగా ఉన్న కేసీఆర్ గారు ఆయన కాపాడుకోమని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. కర్ణాటక ప్రజలు పిల్లలు రాష్ట్రంలో కూడా వాళ్ళ గరీబ్ వాళ్ళ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ చదివితే ఒక అబ్బాయికి ఖర్చు సంవత్సరానికి 1,120,000 రూపాయలు. 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. ఈ ఊళ్ళో చాలా మంది తెలుగున్న వాళ్ళు. ఇవన్నీ గమనించాలి మనం. మన పిల్లలకు పెట్టకుండా సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మంచి క్వాలిటీ చదువుకోవాలి, పిల్లలు ఆరోగ్యం బాగుండాలా, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేసిన పనులు. గ్రామాలలో కొందరు పుట్టరు ఏం చేసిన కేసీఆర్ వాడింట్లో కూడా పెట్టిన వస్తుంది. వాడింట్లో రైతు బంధు వస్తుంది. మనం అనుకో ఇంటర్వ్యూ ఇస్తున్నాడా అది ఇంటర్వ్యూ ఇచ్చి మోడీ ఇవ్వండి నేను ఇయ్యా మరి మోడీ కూడా ఇవ్వాలి కదా. మోడీ ఇంటర్వ్యూ ఇస్తారా? ఇలా మనం రైతు బంధు ఇస్తున్నాం. వాళ్ళకు కిసాన్ అని ఒకటి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? సేమ్ కిసాన్ అని 10% ఇస్తారు. 10% ఇట్లా మనం ఆలోచించాలి. ఎవరైనా మాట్లాడకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నమాట. ఈ 25 రోజులు దయచేసి ఎవరు ఏం చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పార్టీ మళ్ళీ బతకాలి, మళ్ళీ అధికారం రావాలా, ఇంతకంటే ఇక్కడ సేవ చేయాలి. చాలా మందికి బిడిగానే ఉన్నారు. పెన్షన్ నాకు తెలుసు. కటాఫ్ డేట్ ఉండాలని పెన్షన్ లేదు. ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత కటాఫ్ డేట్ తీసేసి ఎవరైతే పిఎఫ్ ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేస్తాం. రీసెంట్ గ్రామంలో ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో గృహలక్ష్మి కింద నిలిచిమయ్య గారు 28 మందికి ఇచ్చింది. గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఈ గ్రామంలో. ఇంకా కావాలి తెలుసు నాకు. రేపు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఇళ్ల స్థలం లేదు ఇళ్ల స్థలం కొని ఇల్లు కూడా చేపట్టి చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. చాలా మందికి ఇల్లు లేవు. పాప గరీబ్ చాలా మంది ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు. మరి కిరాయి నెలలు వస్తున్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ నేను గెలగాను. ఫస్ట్ ఇల్లు చేస్తున్నాను. 13 మంది 13 మెంబర్స్ ఇచ్చాం 13 మందికి. రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ గెలవాలని మార్చిలో వాళ్ళకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మరో 10 ఇస్తాం. మరో 5 మంది కాదు మేము. అవును 10 మందికి ఇచ్చారు. ఈ 10 మందికి ఇచ్చి ఇతర కుటుంబాలు ఇతర కులాల వాళ్ళకి తీసిపోతున్నారు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి అని చెప్పి
నేను సందేశం వాళ్ళకి మీకు ఇళ్ళు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతు బంధు వస్తుంది, నీకు రైతు బీమా వస్తుంది, కరెంటు ఫ్రీ వస్తుంది, నీకు ఇన్ని సౌకర్యాలు మీకు జరుగుతుంది. కాబట్టి దళితులు అక్కడి వర్గంలో ఉన్నారు బ్యాంకులో అంటే సెక్యూరిటీ దొరకదు వాళ్ళ పాపం, కావాలి జవాబు దొరకదు. 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి పెద్ద మనసు ఆ గరీబులకు ఇద్దామన్నప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్తే స్వాగతించాడు, మంచి పని చేసినాడు అని చెప్పారు. ఇవన్నీ చేస్తున్నాం. గ్రామాలలో ఎవరు అర్థం మాట్లాడండి మీరు మాట్లాడి వాడు ఎంపీని పొందాడు. ఇంకోటి చెప్తున్నా, సానుభూతి ఉంది, సానుభూతి ఎక్కడ ఉంది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పొద్దున్న లేచి ఇలా చాలా మంది మన దగ్గర వస్తారు, పొద్దున 7 గంటలకు వస్తారు పబ్లిక్, రాత్రి కేరళ రాకుంటారు, నా పానం తింటారు. అది సీఎంఆర్ఏ పని, కళ్యాణ పని, నా పానం మొత్తం తింటారు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చి అన్నీ వచ్చినాయి. కానీ నాలుగు ఉండాలా? ఓడిపోయినాడు వస్తాడు, ఓడిపోయిన తర్వాత ఉంటాడు. ఓడిపోయినాడు 500 గ్రామాలు రాడు. అది ఇంటి కోసం కష్టపడడం జ్ఞానం కూడుకుంటుంటాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా జరిగినా రాడు, మాట్లాడలేదు. ఇవాళ చెప్తాడు, నేను నీకోసం వచ్చినా నాకు సింపతి ఉంది, సింపతి ఉంటే నాకుండే బాధ్యత కొట్టుండే సింపతి ఉంటాను. అవునా కదా? ఎక్కడెక్కడో గెలుచుకుంటూ వస్తున్నాను, కష్టపడుతుండా వస్తున్నా. నాకు ఎందుకు వేస్తారు ఓట్లు? నాకు కారణం నేను కష్టపడతాను. ఎవరే కానీ నేను హార్మోన్లో ఇండిపెండెంట్ కంట్రోల్ చేసిన నాకు 90 ఓడిపోయినా ఇది అందరూ సపోర్ట్ చేస్తున్నా. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాను నేను, ప్రతి ఊరు తిన్నా, ప్రతి అందరూ కలిసి నేను మళ్ళీ నేను గెలిపించిన ఎమ్మెల్యే. అట్లా ఉండాలి తప్ప ప్రజల్ని మోసం చేసి మరి పార్టీ ఇట్లా చేసి అట్లా చేసి చెప్పుకుంటే దయచేసి చెప్తాను మీ అందరికీ కూడా, మోసపోవద్దు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతమైతే ఏముండదు. ఇక కాంగ్రెస్ వస్తే కరెంట్ కళ ఉండదు. మరి కాంగ్రెస్ వస్తే దళిత బంధు కూడా జైవీమైతుంది, చెప్తున్నది అర్థమవుతుంది. రైతు బంధు కూడా ఉంటుంది. వాళ్ళు చేయరు కూడా. వాళ్ళు ఎక్కడనే ఏం చేస్తారు? దగ్గరనే ఈ ముఖ్యమంత్రి అయితే మాకు మా వాడు కావాలా, వాడద్దు వీడు కావాలా, ఆ ఇళ్ళ కొంత ఉంటాడు తప్ప మీ గురించి మాట్లాడే మనుషులు అక్కడ ఉంటారు. కాబట్టి ఇవాళ స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రి గారు ఎవరైనా మాట్లాడతారండి, మరి ఏమైనా మాట్లాడుతారా, దిగమంటారా? గట్టిగా అనుకుంటున్నారు, మంచి పని చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు దయచేసి చెప్తున్నారు. అలాంటి వ్యక్తి గరీబ్ వాళ్ళకి కావాలా, ఉన్నోళ్ళకి కావాలా, లేనోళ్ళకి కావాలా, అందరికి కావాలా వ్యక్తి. కాబట్టి మీరందరూ గ్రామీణ సోదరుల్లో పనిచేస్తున్నారు. ఇవాళ ఫస్ట్ మీ గ్రామానికి వచ్చిన ప్రచారం కోసం మరి నాకు ఇక్కడ ఎంత మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ బట్టి నేను గెలిచిన తర్వాత అందుకంటే నేను ఇది ఇస్తాను. 60 లక్షలు, 30 లక్షలు, 7 లక్షలు ఇస్తా, 6 లక్షలు ఇస్తా, 10 ఇస్తా, 20 ఇస్తాను. దమ్మును నాకు ఇస్తాను. నాకు ఇచ్చే దమ్ము నాకు ఉంది అని చెప్తున్నా. ఓన్లీ మినారీ కింద నేను పోయిన 6 నెలల కింద 20 కోట్లు వచ్చినాయి. 20 కోట్లు కాంగ్రెస్ సందర్భంలో అసెంబ్లీ ఫండ్ 25 కోట్లు చెందాయి. కళ్యాణ లక్ష్మి 30 కోట్లు వచ్చింది. ఇక్కడ ఇవాళ రోడ్లకు కూడా ఆర్మీ రోడ్లకు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. బ్రాహ్మణ పెన్షన్ చెప్తున్నాను. దయచేసి ఎవరు ఏం చెప్పినా మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా. అందరికీ తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ బతికినోడు కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళు మీరు అందరూ ఆయన ఆశీర్వదించాలా. ఇవాళ టోర్నమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ప్రతి జిల్లాకు వస్తున్నాడు, ప్రతి కాన్స్టిట్యూన్సీకి వస్తూ తిరుగుతున్నాడు. కూడా తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడా? ఉదయం బయట రోజు టికెట్ అమ్ముడు బయట రోజు ఇదే కార్యక్రమం. ఇక బీజేపీ వాళ్ళు 15 కూడా లేదు. థర్డ్ కూడా కారణం చూసాడు. జిల్లాలో కూడా గెలిచి చెప్పి ముందుగాడు వాడు ఏం 17 19గా పెట్టుబడి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు పని చూసిన ప్రజలు వాళ్ళు మాట్లాడు. ఇవల్ల మనకు నేను మంచి చేస్తుండేది మీకు తెలుసు. నేను చెప్పవలసింది నా గురించి దెబ్బ కొట్టుకుంటాను. మంచి చేస్తున్నాడు. మీరు కూడా దయచేసి ఇంకా నాకు ధైర్యం ఇచ్చి నాకు సపోర్ట్ చేసి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ నాకు ఇస్తే ఆ సంతోషంతో ఇంకా ఎక్కువ పని చేస్తాం కూడా తెలియజేస్తూ ఈ అవకాశానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే జై తెలంగాణ. బాధపడే అవసరం
వస్తానమ్మా, నేను మళ్ళీ వస్తాను, ఎంపిక చేయకుండా నేను బాధపడే అవసరం లేదు, నేను మళ్ళీ వస్తాను. నేను అంత మూడు కాపులు బాధపడ్డారు, ఏమైంది మన సంతోషం కూడా ఇప్పుడు అంత మూడు కాపులు బాధపడ్డారు, సంతోషం కూడా వాళ్ళు మిమ్మల్ని కూడా సంతోషపడ్డారు, ఎంపిక చేయకుండా. జై తెలంగాణ.